మార్గదర్శి ఫైనాన్షియల్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి ఫైనాన్షియర్పై గతంలో ఉండవల్లి చేసిన ఆరోపణలు, వాటిపై నమోదైన క్రిమినల్ కేసులే ఈ న్యాయ పోరాటానికి కేంద్ర బిందువుగా మారాయి. తెలంగాణ హైకోర్టు 2025 ఆగస్టు 4న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. 2026 మే 4న ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం అదనపు పత్రాలు సమర్పించేందుకు అనుమతించింది. ఆలస్యాన్ని మన్నించి మార్గదర్శి తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, అనంతరం ఉండవల్లి తరపున 2 వారాల్లో రీజాయినర్ దాఖలు చేసుకోవచ్చని ఆదేశించింది. ఈ కేసును జూలై 15న జాబితా చేయాలని కూడా కోర్టు నిర్ణయించింది. ఆ తేదీన సుప్రీంకోర్టు కాజ్ లిస్టులో అరుణ్ కుమార్ ఉండవల్లి వర్సెస్ మార్గదర్శి ఫైనాన్షియర్ అండ్ ఆర్గనైజర్ కేసు నమోదై ఉంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఉండవల్లి పిటిషన్ను తుది స్థాయిలో కొట్టేసిందని కూడా చెప్పలేము. అధికారిక రికార్డుల ప్రకారం కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతూనే ఉంది. మే 4న కోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు మార్గం సుగమం చేసింది. జూలై 15 కూడా కేసు కోర్టు కాజ్ లైన్లో ఉంది. అందువల్ల మార్గదర్శిపై ఉండవల్లి చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేయలేదు. మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్ల వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించి ఉండవల్లి చాలా కాలంగా ఆరోపిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు మార్గదర్శి తరపు వాదన ఏమిటంటే, తమపై వచ్చిన ఆరోపణలు చట్టపరంగా నిలబడవని, డిపాజిటర్లకు సంబంధించిన ఖాతాల్లో తాము నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ కేసులో ప్రధాన ప్రశ్నలు డిపాజిటర్ల సేకరణకు సంబంధించిన నిబంధనలు, క్రిమినల్ చర్యల కొనసాగింపు, హైకోర్టు తీర్పు సరైందా కాదా వంటి అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఉండవల్లి పోరాటానికి సుప్రీంకోర్టు పూర్తిగా బ్రేక్ వేసిందని అర్థం కాదు. కేసు సుప్రీంకోర్టులో ఇంకా న్యాయపరంగా కొనసాగుతూనే ఉంది.